పోకిరి వచ్చాడు కదరా. ఏందక్క లట చూస్తున్నారు? చోరున వేటకే వచ్చినాడు పోరడే, ఆగని కోతకే ఎడపెడ చూడడే, తీర సెంగు కంతులకు బెదురడి గుంటడే, అడుగడుగున తడదడే మొదలు పెడితే తెత్తడే. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. చుప్పులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. చుప్పులకే చుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు, ఏ చాల్ గీసాల్ పక్కన పెట్టి మాటే వినుండ్రి. కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. మరి వీడుకోలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి మన పాఠశాలలో కూడా ఈ విద్యార్థులకు వీడుకోలు సమావేశం ఏర్పాటు చేస్తాము. వీడుకోలు చెప్తున్నామంటే వాళ్ళకు వీడ్కోలు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళు చివరిగా ఉన్న రోజు. రేపటి నుంచి మన చుట్టుపక్కల మనకు కనిపించరు. వాళ్ళు 10th బోర్డ్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, అందరూ పాస్ కావాలని ప్రతి ఒక్కరూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, నాతో బాలబాలికలకు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఫేర్వెల్ను జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 10th క్లాస్ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నందుకు అంతే బాధగా ఉంది. మన పాఠశాలలో 10th క్లాస్ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ పాస్ అయ్యి ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా మన పాఠశాలకు, ఊరికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ప్రాథమిక ఉపాధ్యాయ బృందానికి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు వీడుకోలు దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా 10వ తరగతి అక్క వాళ్ళకు మరియు అన్న వాళ్ళకు నా హృదయపూర్వకంగా వీడుకోలు దినోత్సవం శుభాకాంక్షలు. చాలా శ్రమ తీసుకొని చాలా గ్రాండ్గా చేసినందుకు చాలా ధన్యవాదాలు. నేను 10వ తరగతి నుంచి వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నేను అనుకుంటున్నాను చాలా ప్రతి ఒక్కసారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా మాకు గణితం బోధించి సార్ వచ్చేవారు. అట్లా నేను తీసుకొని ఇంకా సార్ మాకు అర్థం మ్యాథ్స్ అంటే సార్ ఎంత మక్కువనో దానికంటే ఎక్కువ చూపించి మాకు చెప్పేవారు. కూడా నాతోటి మాట్లాడడం లేదు, క్షమించండి. నాకు అర్థమయ్యే విధంగా చదువు నేర్పిన ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సారోళ్ళు మా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ తీరుస్తామని కోరుకుంటున్నాను. ఇంతతో నచ్చినట్టు సార్ని మర్చిపోయినా పీటీ సార్, అన్వర్ సార్. పీటీ సార్ ఎట్లా అంటే మాకు సార్ లాగా కాదు, క్లోజ్ ఫ్రెండ్ లాగా. నేను ఒక్కని చేసిన కానీ చాలా గుంపులో ఎవరో ఒకరు అలా చేస్తారు, లేకుండా రాని అంటుండే కానీ ఎవరు చెప్పకూరి నా పేరు. एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय
వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే రోమియోలా క్యాప్ పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద పోజు కొడతాడే కాస్త సందు ఇచ్చామంటే సూదిలాగా గుండెలోకి దూరిపోతాడే రంగు రంగుల టింగు రంగడే బొంగర మోలే తిరుగుతుంటాడే ఓర చూపుల గాలి పోరడే కనడి దొంగ వీడే హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే
ముచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన పింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నలు బదులుమై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఎటు చూడరా కురిపించవే కరుణాంబురాసి జతులతో గాయమే నాట్యం చేసే గతులతో రామశతంబుల నదులతో నాపైన నీ చూపు ఆపేళ శరణంటినే జనని నాద వినోదిని భువన పాలినివే అనాథ రక్షణ విధి కాదటే మొరవిని చేరవటే
भैया ना छोड़े कन्हैया मरोड़े भैया पढ़ो फिर भी मीठा ना छोड़े मीठी मीठी बातों में मुझको फंसाए हाय राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची हूँ राम जी की कृपा से रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है रंग तेरा देख के रूप तेरा देख के कुदरत भी हैरान है फूलों सा മനസ്സായി പകന്തി അടിക്കുന്നു മാമനടിക്ക് മത്തരട്ടം ടം തരട്ടം ടം സിരിപ്പായില്ല മിന്നലടിക്കുന്നു ആസപ്പൊണ്ണുക്ക് അച്ചരട്ടം ടം ചരട്ടം ടം ചരട്ടം ടം സാവൽ വെക്കം മുഴക്കിത് തുണിച്ചാ ഒരു വെപ്പം മടിക്കിത് കേട്ടിരുന്ന സേലയത്താൻ കെട്ടിയിട്ട് സിക്കി തവിക്കിത് ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుల గారికి ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా వీడ్కోలు సమావేశం. విద్యార్థుల విషయానికి వస్తే అందరూ కూడా క్షమించమని అడుగుతున్నారు. పిల్లలు అలా చేస్తే ఉపాధ్యాయులు
అవి ట్యాంపర్ అవుతాయి, తిరిగి మనల్ని పాతాళానికి తొక్కేస్తాయి. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ తప్పును తెలుసుకొని చదువు అవసరం అని చెప్తుంటా ప్రతి ఒక్కరికి. అది వాళ్ళ స్థాయిని బట్టి 6th క్లాస్ వాళ్ళకు ఏ స్థాయిలో ఉంటారో వాళ్ళకి అదే స్థాయి, 7th క్లాస్ అట్లా క్లాసుని బట్టి వాళ్ళకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను 10th క్లాస్ వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఎవరికి మాట్లాడాలి? ఎవరికోసం వచ్చినట్లు ఇప్పుడు స్టేజ్ మీదకి నేను అందరూ కలిసి అర్థం చేసుకున్నా, నేను బాయ్స్ని అర్థం చేసుకున్నా, గర్ల్స్ అర్థం చేసుకున్నా. ఒక ఆకాశం గురించి మాట్లాడుకుంటే 2 రోజులు అవుతాడు. మీరేం ఉదయం నుంచి కూర్చోలేదు, మధ్యాహ్నం నుంచి 2 గంటల తర్వాత కూర్చున్నారు. అప్పుడే ఓపిక పోయి. ఫస్ట్ కావాల్సింది ఓపిక, ఏ పని చేయాలని ఆ చేసే పని మీద ఇష్టం, ప్రేమతో చేయాలి. ఏ పని అయినా మనస్ఫూర్తిగా చేయాలి, అప్పుడు దాంట్లో 100% సక్సెస్ ఉంటుంది. ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఓకే, మరి ఈనాటి వేడుకలు సమావేశానికి పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. 20 మార్కులున్న ఆ సెట్టుకో 4-5 మార్కులే వచ్చినాయి మీకు. నేను మీకు చూపించినా కూడా. ఈరోజు వీడుకోలు సమావేశానికి కావలసిన సముదాయాన్ని ఏర్పరిచిన 9వ తరగతి విద్యార్థులకు అందరికీ శుభాభివందనం తెలుపుకుంటున్నాను. అసలు ఈ వీడుకోలు ఎందుకోసం జరుపుకుంటున్నాము అనేది కాదు, అందమైన గుణాన్ని పెంచుకోవాలి. అది మొదటిగా అమ్మ నాన్న నుంచి వస్తుంది. తర్వాత మనకు చదువు నేర్పిన మన గురువులు, ఉపాధ్యాయుల నుంచి వస్తుంది. ఎవరైతే ఉపాధ్యాయులను కించపరుస్తారో, ఉపాధ్యాయులతో సరిగా ప్రవర్తన ఉండరో, వారు జీవితంలో ఎప్పుడూ ఎదగరు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ మైకు పట్టుకొని ఇంత పెద్ద మనుషుల మధ్యన చిన్న పిల్లవాడిని, కానీ ఈ గురువులు లేకపోతే నాకు ఈ స్టేజ్ లేదు, ఈ స్టేజ్ లేకపోతే నా చేతిలో ఈ మైకు ఉండదు. కాబట్టి అలాంటి చదువు చెప్పే గురువులను మనము కించపరిచి వాళ్ళు చెప్పిన మాట వింటలేము. నేను ఎందుకు బాధపడుతున్నా అంటే వాళ్ళని అంటుంటే నా తల్లిదండ్రులనంత బాధగా ఉంది. నేను నా హృదయపూర్వకంగా ఇది చెప్తున్న మాట. ఎందుకంటే నాకు అమ్మ నాన్నలు ఇంటి దగ్గర ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే మా అమ్మ నాన్నలు. అలా భావించుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ, ఇది నేను మా గురువులు మరియు మా తల్లిదండ్రులు నేర్పించిన గౌరవము. ఇది ఎల్లకాలము జీవితము. నేను నా శరీరం లోపల నా ఆత్మ ఉన్నంత వరకు నేను వాళ్ళని వీళ్ళు ఈరోజు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా నాకు పెద్దలు, గౌరవనీయులు కాబట్టి వాళ్ళకు ఆ మర్యాద నేను పెట్టుకుంటాను. ఇక్కడికి వచ్చిన కొత్తగా ప్రధానోపాధ్యాయులు గారైన మన సార్ బలరాం సార్ గారు వారు వస్తున్నారు, కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒక్కరు కూడా ప్రధానోపాధ్యాయులు ఒకరు మనకు ఉన్నారు, వాళ్ళకు మనం గౌరవించాలి, వాళ్ళ హృదయం లేచి మనం వచ్చినాడే విచ్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం మన పాఠశాలలో లేదు. అందుకే నేను చాలా బాధపడుతున్నాను. సార్లు బాధపడుతున్నారు అంటే కేవలం అది మీ ప్రవర్తన లోపమే. ఈ ప్రవర్తన మార్చుకుంటేనే మనకు జీవితం ఉంటుంది. చదువు ఎంత ఇంపార్టెంటో చదువు కన్నా గుణము అంత ఇంపార్టెంట్. గుణము ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. అందరూ కష్టపడి చదవాలే కాదు, కష్టాన్ని ఇష్టంతో చదివితేనే మనకు లాభం జరుగుతుంది. కానీ కష్టపడితే ఎట్టి పరిస్థితుల్లో లాభం జరగదు. ఏ కష్టాన్నైనా ఇష్టంతోనే సాధించాలి. ఇంకా చాలా చెప్పాలి, కానీ నేను ఈరోజు ఒక పది ఉండి కూడా ఇంత గట్టిగా ధారాళంగా మాట్లాడుతున్నా అంటే ఆ ఎనర్జీ ఇచ్చింది ఈ ప్రభుత్వ పాఠశాలని నేను ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఈ యొక్క ఎనర్జీ వచ్చింది నాకు. ఈ విద్యార్థుల నుంచి అంతకు ముందు కూడా నేను ఎక్కడ పని చేయలేదు. మీ యొక్క విద్యార్థి యొక్క బలం నుంచే నేను ఇంత గట్టిగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. నాకు ఈ ధైర్యం ఇంకా ఎక్కువ ఉందంటే నాకు వీళ్ళంతా నా వెనకాల ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉన్నారు అనే ధైర్యంతోనే నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం తెలుసుకుంటున్నాను. అలాగే విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు ఆరోగ్యం మంచిగా పెట్టుకొని 10వ తరగతి ఎగ్జామ్లు చక్కగా రాసి ముందుగా మీ తల్లిదండ్రుల పేరు, తర్వాత ఉపాధ్యాయుల పేరు, పాఠశాల పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.
ఒంటరైనా ఓటమైనా DJ Harish from Gadwal. మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడి